ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता द्वितीयाध्यायं 34వ శ్లోకం అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. అర్జునుడు నేను యుద్ధం చేయను అని ఇదివరకు భగవంతుడితో నేను భిక్షాటన చేస్తాను, ఈ యుద్ధం చేయడం నా వల్ల కాదు అనేటువంటి విషయాలు చెప్పాడు. యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతే అకీర్తి అనేటటువంటిది లభిస్తుంది. క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. ఇప్పుడు నీవు యుద్ధం చేయకుండా నీ యొక్క ధర్మాన్ని నీవు ఆచరించినట్లయితే గనక అకీర్తి అనేటటువంటిది లభిస్తుంది. ఏ రకంగా? అందరూ కూడా నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. నీలో స్త్రీత్వం ఉంది. స్త్రీత్వం అంటే ఎవరైతే సమస్యకు భయపడి పారిపోతారో వారిని స్త్రీ అంటున్నారు. ఇక్కడ అర్జునుణ్ణి అందరూ కూడా ఏమంటారు? నీలో స్త్రీత్వం అనేటువంటిది ఉంది, అందుకే నీవు ఈ యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోయావు. ఈ రకంగా అలాగే యుద్ధం నుంచి పారిపోయాడు, యుద్ధం చేయలేకపోయాడు అనేటటువంటి అపనింద అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే క్షత్రియ ధర్మాన్ని వీడినప్పుడు స్వర్గలోకాన్ని చేరుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఒకవేళ యుద్ధంలో మరణించిన స్వర్గలోకమైనా పొందగలుగుతామేమో, కానీ యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతే మాత్రం పాపం మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఈ అకీర్తి అనేటటువంటిది నీకు తగినది కాదు. దీనికంటే, ఈ అకీర్తి పొందడం కంటే యుద్ధంలో మరణించినట్లయితే గనక స్వర్గాన్నైనా పొందుతావు, అలాగే కీర్తి అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి యుద్ధం చేయాలి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. మన విషయంలో మనం సాధకులం. ఎవరైతే భగవద్గీత అధ్యయనం చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తున్నాం మనం భగవద్గీత అధ్యయనం? మోక్షాన్ని పొందడం కోసం భగవద్గీతని అధ్యయనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన లక్ష్యం ఏంటి? ఇక్కడ మోక్షం పొందడం అనేది మన లక్ష్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు అనేక రకాలైన ప్రతిబంధాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రతిబంధాలను చూసి మనం వెనక్కి వెళ్ళిపోయాము అనుకోండి, మనకు కూడా అకీర్తి అనేటటువంటిది లభిస్తుంది, మరణం అనేటటువంటిది లభిస్తుంది. అలా కాకుండా ఎటువంటి ప్రతిబంధాలు అనేటువంటివి వచ్చినా కూడాను నేను నా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా నేను ప్రయత్నించడం వలన వెనక్కి వెళ్ళకుండా నా ప్రయత్నం నేను కొనసాగించినప్పుడే మోక్షాన్ని నేను పొందగలుగుతాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.